మనం ప్రీవియస్ వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేశాం కదా. అండ్ ప్రాక్టికల్గా అవి ఎలా యూజ్ అవుతాయో కూడా చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేద్దామంటే సింపుల్ అప్లికేషన్స్ బిల్డ్ చేద్దాం అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే స్టూడెంట్ మార్క్స్ క్యాలిక్యులేటర్. ఈ చిన్న అప్లికేషన్లో మనం యూజ్ చేసే ఆపరేటర్స్ ఏంటివి అంటే అడిషన్, డివిజన్, మల్టిప్లికేషన్. సి ఒక స్టూడెంట్ మార్క్స్ క్యాలిక్యులేటర్ బిల్డ్ చేస్తున్నామంటే మనకి ఏమేం కావాలి? స్టూడెంట్ మార్క్స్ కావాలి. తర్వాత మనం ఏం చేయాలి? టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ నుంచి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంతే కదా? సో మనకేమవుతుంది? వీటితో ఒక స్టూడెంట్ మార్క్స్ క్యాలిక్యులేటర్ని క్రియేట్ చేయొచ్చు. సో స్టార్ట్ చేద్దామా? మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? మార్క్స్ ఎంటర్ చేయాలి. ఓకేనా? మార్క్స్ ఎవరు ఎంటర్ చేస్తారు? స్టూడెంటే కదా? ఆర్ టీచర్ ఎంటర్ చేస్తాడు అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఎంటర్ చేయాలంటే మనం ఏం చేయాలి? యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ తీసుకోవాలంటే ప్రీవియస్ వీడియోలో మనం ఏ ఫంక్షన్ వాడుతూ వచ్చాం పైథాన్‌లో? ఇన్పుట్ కదా! సో, ఈ వీడియోలో మార్క్స్ క్యాలిక్యులేటర్‌లో ఒక 5 సబ్జెక్ట్స్ తీసుకుందాం మనం. ఓకేనా? నేను ఏ సబ్జెక్ట్స్ అని చెప్పను. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, సబ్జెక్ట్ 5 అని తీసుకుందాం. ఓకేనా? సబ్జెక్ట్ 1 ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఇంటూ సబ్జెక్ట్ 1 మార్క్స్. ఓకేనా? సేమ్. ఇది కాపీ చేయండి. సేమ్ లైన్ కాపీ చేయండి. రిపీట్. రిపీట్ 5 టైమ్స్. ఎందుకంటే మనం 5 సబ్జెక్ట్స్ యూజ్ చేస్తున్నాం కదా! 5 టైమ్స్ రిపీట్ చేయండి. జస్ట్ వేరియబుల్ నేమ్స్ చేసేయండి. చేంజ్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఈ ఇన్పుట్ ఫంక్షన్‌లో కూడా చేంజ్ చేయండి. ఎందుకంటే యూజర్‌కి అట్ ఏ టైమ్ సేమ్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 1 అనే కనపడుతుంది కదా! ఓకే. ఈ కోడ్‌తో మనం ఏం చేసినట్లవుతుంది? టోటల్‌గా యూజర్ దగ్గర నుంచి అదేదో స్టూడెంట్ దగ్గర నుంచి మార్క్స్ తీసుకొని ఒక సర్టెన్ వేరియబుల్స్‌లో స్టోర్ చేసాం. వన్స్ మన దగ్గర డేటా ఉంది. అంటే స్టూడెంట్స్ యొక్క మార్క్స్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలి ఇంకా? టోటల్ చేయాలి కదా! టోటల్ చేయాలంటే ఏం ఉపయోగిస్తాం? అడిషన్ ఆపరేషన్ ఉపయోగిస్తాం. సో టోటల్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేయండి. అడిషన్ ఆపరేషన్ యూజ్ చేయండి. నేను ఒకటే తీసుకొని కాపీ చేశాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ టైప్ చేయాలంటే టైం వేస్ట్ కదా! సో ఒకే వేరియబుల్ తీసుకున్నాను. పేస్ట్ చేసేసి వేరియబుల్ నేమ్స్‌గా చేంజ్ చేశాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టంటే మనం ఏం చేసాం? టోటల్ ఉన్న 5 సబ్జెక్ట్స్‌ని అడిషన్ చేసాం. అడిషన్ చేసిన తర్వాత ఎక్కడ పెట్టాం? టోటల్ అనే వేరియబుల్‌లో పెట్టాం. ఓకే. అడిషన్ చేసాం. అడిషన్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం? యావరేజ్. యావరేజ్ చూపియాలి కదా! యావరేజ్ చేయాలంటే ఏం చేయాలి? డివిజన్. డివిజన్ వాడాలి. సో, యావరేజ్. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ మనం మళ్ళీ ఏం చేయాలి? ఇవన్నీ వాడాల్సిన అవసరం లేదు. మన దగ్గర టోటల్ మార్క్స్ ఉన్నాయి కదా! సో, టోటల్ డివిజన్ మనకెన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 5 సబ్జెక్ట్సే కదా! సో, 5 ఓకేనా? ఓకే. యావరేజ్ కూడా చేసేసాం. తర్వాత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా! పర్సెంటేజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ అంటే ఎంత? ఏంటి? టోటల్ మనకొచ్చిన మార్క్స్ డివైడెడ్ బై నాకు టోటల్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన మార్క్స్ ఇంటూ 100 అంతే కదా! సో, మన టోటల్ మార్క్స్ ఎక్కడున్నాయి? టోటల్ అనే వేరియబుల్‌లో ఉన్నాయి. డివైడెడ్ బై ఏంటి? టోటల్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేసాం? ఓకేనా? సపోజ్ 100 మార్క్స్ కండక్ట్ చేసాం అనుకుందాం. సరే ఇక్కడ మనం ఆల్రెడీ ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఈచ్ ఎగ్జామ్
ఈస్ కండక్టెడ్ ఫర్ 100 మార్క్స్. ఓకేనా? ఇది క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఒక్కో సబ్జెక్ట్ కండక్టెడ్ ఫర్ 100 మార్క్స్ కండక్ట్ చేసేసాం. ఓకేనా? సో మనకి ఇప్పుడు టోటల్ ఎంత అవుతాయి? 500 కదా, ఇంటూ 100, అంతే కదా? సో ఇక్కడ బ్రాకెట్లు పెట్టేయండి. ఎందుకు పెట్టాలో తర్వాత చెప్తాను, అది లేటర్ ఆన్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేసాం, టోటల్గా ఇప్పుడు టోటల్ క్యాలిక్యులేట్ చేసాం, యావరేజ్ క్యాలిక్యులేట్ చేసాం, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసాం. ఇంకా మిగిలి ఉండేది ఏంది? యూజర్కి చూపించడమే కదా. సో ప్రింట్ఎఫ్ వాడదాం. ప్రింట్ఎఫ్ టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి? టోటల్ అనే వేరియబుల్లోనే కదా ఉన్నాయి. సో ఇచ్చేసాం. నెక్స్ట్ యావరేజ్, యావరేజ్ మార్క్స్ చూపించాలి కదా. సో యావరేజ్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి? యావరేజ్ అనే వేరియబుల్లో కదా. సో యావరేజ్. నెక్స్ట్ మనం ఏం ప్రింట్ చేయాలి? పర్సంటేజ్. పర్సంటేజ్ పర్సంటేజ్ ఎక్కడ ఉంది? పర్సంటేజ్ అనే వేరియబుల్లో ఉంది. ఇక్కడ మనం కంకాటినేషన్ కూడా యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ప్లస్ ఆపరేటర్ ద్వారా. ఓకేనా? సో మన సింపుల్ స్టూడెంట్ మార్క్స్ క్యాలిక్యులేటర్ అయితే బిల్డ్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే సేవ్ చేసాం, రన్ చేసి చూద్దాం. టెర్మినల్కి వచ్చేయండి. ప్రీవియస్ డేటా ఉంటే క్లియర్ చేసేసుకోండి. ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఈచ్ ఇక్కడ రీడ్ చేయండి అవుట్పుట్. ఈచ్ ఎగ్జామ్ ఈస్ కండక్టెడ్ ఫర్ 100 మార్క్స్. మనం అబోవ్ రాసాం. సో ఎంటర్ స్టూడెంట్ మార్క్స్ ఫర్ సబ్జెక్ట్ 1 కదా. సో 50 ఇద్దాం 100కి. ఇక్కడ 100 ఇద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ 3లో 90 ఇద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ 4లో 100 ఇద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ 5లో కూడా 90 ఇద్దాం. సో చూసినట్లయితే వన్స్ మనం ఆల్ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత టోటల్ మార్క్స్ వచ్చేసాయి. టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 430. యావరేజ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 10 and percentage is equal to 8.6%. 1 minute. సారీ, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే యావరేజ్ అనేది 10 వచ్చింది. ఎందుకు? ఇక్కడ మన టోటల్ 430 ఉన్నాయి. సో మనం ఎక్కడ మిస్టేక్ చేసాం? ఇక్కడికి వచ్చేయండి కోడ్లోకి. యా, ఇక్కడ మన మిస్టేక్ అనేది ఉందన్నమాట. సి మనం ఏం చేసాం? సబ్జెక్ట్ 1 డివైడెడ్ బై 5 వేసాం. అది తప్పు కదా. మనం చేయాల్సింది ఏంటి? టోటల్ మార్క్స్ డివైడెడ్ బై 5 కదా యావరేజ్ రావాలంటే. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఓకేనా? సేవ్ చేయండి. టెర్మినల్కి వచ్చేయండి. ప్రోగ్రామ్ని రన్ చేయండి. 100 ఈసారి టోటల్ అన్ని 100 ఇద్దాం. మనకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. జస్ట్ ఓన్లీ 1 సబ్జెక్ట్లో మనం 90 ఇద్దాం. సి ఒక్క సబ్జెక్ట్లోనే కదా మనకు 10 మార్క్స్ తగ్గింది. సో 490. యావరేజ్ మార్క్స్ 98 అండ్ టోటల్ పర్సంటేజ్ ఈస్ 98%. ఓకేనా? సో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్తో సింపుల్గా ఒక
స్టూడెంట్ మార్క్స్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అయితే బిల్డ్ చేసేసాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే గ్రోసరీ బిల్ జనరేటర్ అన్నమాట. ఓకేనా. చూద్దాం ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే గ్రోసరీ బిల్ జనరేటర్. ఈ గ్రోసరీ బిల్ జనరేటర్లో మనం ఉపయోగించే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటివంటే మల్టిప్లికేషన్, అడిషన్, ఫ్లోట్ డివిజన్, మాడ్యులస్. ఓకేనా. సో మనం ఒక గ్రోసరీ బిల్ క్యాలిక్యులేటర్ బిల్డ్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి? ఒక గ్రోసరీకి వెళ్ళి మనం సమ్ ఐటమ్స్ కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత వాటికి బిల్ వేశారు. అది మనం చూడాలి కదా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సపోజ్ మనమే యాక్చువల్లీ స్టూడెంట్స్ మనమే హాస్టల్స్లో ఉంటాం. సపోజ్ డీమార్ట్కే వెళ్ళాం అనుకుందాం. ఓకేనా. డీమార్ట్కి వెళ్తాం, అందరం కలిసి వెళ్తాం కదా. కలిసి వెళ్ళి ఒక ఆల్మోస్ట్ ఒక సమ్ ఐటమ్స్ని బై చేసుకొని వస్తాం. బిల్ వస్తుంది. మనం గ్రూప్గా వెళ్ళాం కదా. సో ఏం చేస్తాం ఫైనల్గా రూమ్కి వచ్చిన తర్వాత టోటల్ ఎంత అమౌంట్ అయిందో వాటిని డివైడ్ చేసుకుంటాం పర్ ఈచ్ ఫ్రెండ్ కదా. డివైడ్ చేసుకొని మనం ఏం చేస్తాం అందరికీ ఎవరైతే కట్టాడో వాడికి పే చేస్తాం. ఓకేనా. ఒక్కోసారి మనకి ఏమవుతుంది కొంచెం అమౌంట్ మిగిలిపోతుంది. అందులో ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక 5 మంది గ్రోసరీకి వెళ్ళాం. అంటే డీమార్ట్కి వెళ్ళాం అనుకుందాం. మనం ఏం చేసాం ₹105 కొనుక్కున్నాం కొన్ని ఐటమ్స్. ఓకేనా. ₹105 కొనుక్కున్నాం. మనం ఎంతమంది ఉన్నాం? 5 మంది ఉన్నాం. అంటే మనకి ఇప్పుడు ఎంత పడుతుంది? ఒక ఫ్రెండ్‌కి ₹20 పడింది అనుకుంటే ఓకేనా. మనకేమవుతది 100 అయిపోతుంది. ఇంక ₹5 మిగిలింది గదా. ఈ ₹5 ఎవరో ఒకరు మన ఫ్రెండ్స్‌లో ఎవడైతే దయాగుణం, మంచి మనసున్నాడో వాడు అడ్జస్ట్ చేసుకుంటాడు. లేకపోతే ఎవడైతే మనీ పెట్టింటాడో వాడు అడ్జస్ట్ చేసుకుంటాడు. అది కాలిక్యులేట్ చేసడం కూడా మనం మోడ్యులస్ యూజ్ చేస్తామనమాట. ఓకేనా. సో, మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం డైరెక్ట్‌గా. మనం ప్రోగ్రామ్‌లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. ఫస్ట్ మనం గ్రోసరీస్ తీసుకుంటాం. ఓకేనా. ఆ గ్రోసరీ ఏ గ్రోసరీ తీసుకున్నాం, దాని యొక్క కాస్ట్ ఎంత అవన్నీ తెలియాలి కదా. ఫస్ట్ ఐటెమ్ తీసుకుందాం. ఐటెమ్ 1. ఓకే. ఫస్ట్ ఐటెమ్ 1 ప్రైస్ చూద్దాం. ఫస్ట్ ఐటెమ్ 1 ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఐటెమ్ 1 ప్రైస్. నెక్స్ట్ ఈ ఐటెమ్ 1 మనం సమ్‌టైమ్స్ ఏం చేస్తాం ఒకే ఐటెమ్‌ని ఒక 4, 5 కొనుక్కుంటాం కదా. సో, అప్పుడు మనం మనీ కాలిక్యులేట్ చేయాలి కదా. సో, అప్పుడు ఏం చేస్తాం ఐటెమ్ 1 క్వాంటిటీ అనే వేరియబుల్‌ను ఒక డిక్లేర్ చేసుకుందాం. ఐటెమ్ 1 క్యూ. ఓకేనా. క్యూ అని సింపుల్‌గా పెట్టాను నేను. మీ ఇష్టం మీరు ఏ వేరియబుల్ అని పెట్టుకోవచ్చు. దానికోసం ఏం చేద్దాం ఇన్పుట్ సేమ్ కాపీ చేయండి, పేస్ట్ చేయండి, ఎంటర్ ఐటెమ్ 1 క్వాంటిటీ. ఓకేనా. ఇలాగే సేమ్ మనం ఇంకొక ఐటెమ్ కూడా తీసుకుందాం. ఒక ఐటెంకి క్యాలిక్యులేట్ చేస్తే బాగుండదు కదా, సింపుల్గా ఉండదు. సో ఐటెమ్ 2 తీసుకుందాం. ఐటెమ్ 2 సేమ్ ఇక్కడ కూడా ఐటెమ్ 2 ఐటెమ్ ఐటెమ్ 2 క్వాంటిటీ. ఓకేనా. సో ఈ 2 ఐటెమ్స్‌తో మనం గ్రోసరీ బిల్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తాం? కాలిక్యులేట్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూట్ ఎలా చేసుకుంటాం? పర్ ఈచ్ మెంబర్‌కి ఎంత అవుతుంది? కాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం టోటల్ అమౌంట్ కాలిక్యులేట్ చేయాలి. టోటల్ అమౌంట్ కాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? మనం పర్చేస్ చేసిన ఐటెమ్స్ సమ్ కావాలి. ఓకేనా. పర్చేస్ చేసిన ఐటెమ్స్ సమ్ కావాలంటే ఇప్పుడు టోటల్ అనే వేరియబుల్‌లో మనం పెడదాం. ఇక్కడ ఏంటి అంటే ఒక ఐటెమ్‌ని మనం మల్టిపుల్ టైమ్స్ కూడా బై చేసున్నాం గదా. సో దానికి ఏం చేస్తాం? ఫస్ట్ ఐటెమ్ 1 తీసుకుందాం. ఐటెమ్ 1 కంట్రోల్ వి. ఐటెమ్ 1 ఎన్ని టైమ్స్ పర్చేసాం? సో దానికోసం ఇక్కడ ఏం వాడతామంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్ వాడతామనమాట. ఓకేనా. మల్టిప్లికేషన్ ఆపరేటర్ వాడామంటే టోటల్ ఆ ఐటెమ్ మనం ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నాం టోటల్ ప్రైస్ వచ్చేస్తది. ఇప్పుడు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం అడిషన్ చేస్తాం. ఇప్పుడు సేమ్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ది సెకండ్ ఐటెమ్ ఆల్సో. ఓకేనా. ఇక్కడికి వస్తాం.
సెకండ్ ఐటెం ప్రైస్ తీసుకుంటాం. సెకండ్ ఐటెం క్వాంటిటీ తీసుకుంటాం. దీంతో మనకేమవుతది టోటల్ అమౌంట్ అనేది వచ్చేస్తది కదా! ఓకేనా? ఇప్పుడు టోటల్ అమౌంట్ అనేది వచ్చేసింది. టోటల్ అమౌంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? డివైడ్ చేసుకోవాలి కదా! మన ఫ్రెండ్స్ ఎంతమందెళ్ళాము, ఒక్కొక్కరికి ఎంత పడుతుంది. సో, మనం ఏం చేద్దామంటే యూజర్ దగ్గర నుంచే తీసుకుందాం ఇది కూడా. ఫ్రెండ్స్ ఎంతమంది అనేది. ఓకేనా? ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎళ్ళండి, కాపీ చేయండి, పేస్ట్ చేయండి, ఎంటర్ ఫ్రెండ్స్ కౌంట్. ఓకేనా? కౌంట్ ఎంటర్ చేస్తుంది. కౌంట్ ఎంటర్ చేస్తేనే మనకేమవుతది? ఇక్కడికొచ్చేస్తది. ఇప్పుడు మనం ఏం చేయాలి? పర్ ఈచ్ ఫర్ ఫ్రెండ్‌కి ఎంత పడింది? పర్ పర్ ఈచ్ అనే వేరియబుల్‌లోకి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మనకు పర్ స్టూడెంట్‌కి ఎంత పడింది అని ఎలా తెలుసుకుంటాం? ఈ టోటల్ అమౌంట్ ఎంతుందో దాన్ని ఫ్రెండ్స్‌తో డివైడ్ చేస్తే తెలిసింది కదా! సో, ఏం చేద్దామంటే ఫ్రెండ్స్‌తో డివైడ్ చేసేద్దాం. ఓకేనా? సో, ఫ్రెండ్స్‌తో డివైడ్ చేసాం. సో, ఇప్పుడేమవుతుంది మనకి? టోటల్ అమౌంట్ ఎగ్జాక్ట్ డివైడ్ అయింది ఇక్కడికొస్తుంది. అంటే పర్ ఈచ్ ఫ్రెండ్‌కి ఎంత అమౌంట్ అనేది పర్ ఈచ్ అనే వేరియబుల్‌లో పెట్టాం. కానీ ఇక్కడ చేయాల్సిన విషయం ఏంటి? ఇంకా ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సమ్ అమౌంట్ మనకేమవుతుంది మిగిలిపోతుంది కదా! ఆ అమౌంట్ ఎంతనో కాలిక్యులేట్ చేయాలి మనం కదా! సో, ఏం చేస్తాం మనం? ఆ అమౌంట్ కాలిక్యులేట్ చేయాలంటే ఆ అమౌంట్ ఎంత? రిమైండరే కదా! రిమైండర్ కోసం మనం ఏం వాడతాం? మాడ్యులస్ వాడతాం. ఓకేనా? రిమైనింగ్ మనీ రిమైనింగ్ ఈక్వల్ టు సేమ్ ఇక్కడికొచ్చేయండి. ఇది కాపీ చేయండి. జస్ట్ ఇక్కడ మాడ్యులస్ అంతే. సింపుల్. ఇక్కడ మనకి కోషంట్ వస్తుంది. ఇక్కడ మాడ్యులస్ వస్తది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసాం? టోటల్ ఎవ్రీథింగ్ కాలిక్యులేట్ చేసాం కదా! సో, మన దగ్గర కాల్ డేటా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన అల్టిమేట్ వర్క్ ఏంటి? యూజర్‌కి చూపించాలి. అంతే కదా! సో, ప్రింట్ఎఫ్ రాద్దాం. ప్రింట్ఎఫ్ టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ ఎంత? టోటల్ అనే వేరియబుల్‌లో పెట్టాం. ఓకేనా? నెక్స్ట్ పర్ ఈచ్ ఫ్రెండ్‌కి ఎంత పడింది? ప్రింట్ఎఫ్ అమౌంట్ పర్ ఈచ్. ఆ డేటా ఎక్కడుంది మనకి? పర్ ఈచ్ అనే వేరియబుల్‌లో ఉంది కదా! నెక్స్ట్ టోటల్ అమౌంట్ మిగిలిపోయింది. రిమైనింగ్ అమౌంట్. సో, మనం రిమైనింగ్ అమౌంట్ కూడా ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ రిమైనింగ్ అమౌంట్. సో, మనం మన గ్రోసరీ బిల్ క్యాలిక్యులేటర్‌కి కోడ్ రాసేసాం. మనం ఇప్పుడు ట్రై చేసి చూద్దాం. అవుట్‌పుట్ ఎలా వస్తుంది అని. మనం కరెక్ట్‌గా రాసామా లేదా అని. ఓకేనా? టెర్మినల్‌కొచ్చేయండి. ప్రోగ్రామ్‌ని రన్ చేయండి. ఎంటర్ ఐటెమ్ 1 ప్రైస్. సపోజ్ ఐటెమ్ 1 ప్రైస్ ₹10. ఐటెమ్ క్వాంటిటీ. ఓకే. సపోజ్ వి హావ్ టేకెన్ సేమ్ అంటే మనం సపోజ్ దీనికి ఒక 3 ఐటెమ్స్ తీసుకుందాం. నెక్స్ట్ ఐటెమ్ 2 ప్రైస్ ఒక ₹20 తీసుకుందాం. ఈ ఐటెమ్ ఓన్లీ మనం ఒకటే తీసుకున్నాం. ఓకేనా? ఫ్రెండ్స్ కౌంట్. ఇప్పుడు మనం ఎంతమంది కలిసి తీసుకుంటున్నాం ఈ ఐటెమ్స్‌ని? ఒక 5 మెంబర్స్ తీసుకుందాం. ఓకేనా? సో, టోటల్ అమౌంట్ ₹50. ఓకేనా? అమౌంట్ పర్ ఈచ్ ఈస్ 100 ₹10. రిమైనింగ్ అమౌంట్ 0. ఎందుకంటే అందరికి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఇంకో కేస్ చూద్దాం మనం కావాలంటే. ఓకేనా? ఇప్పుడు సేమ్ రన్ చేయండి. ఐటెమ్ 1 ప్రైస్ ₹12. ఓకేనా? 2 క్వాంటిటీస్ పర్చేస్ చేశాం. ఐటెమ్ 2 ప్రైస్ ₹10. ఓన్లీ 1 క్వాంటిటీ పర్చేస్ చేశాం.
టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ 5. సి ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? 34 రూపీస్ వచ్చింది కదా. ఫర్ ఈచ్ ఎంత పడింది? 6 రూపీస్ పడింది. 6 5 30 అంటే రిమైనింగ్ ఎంత ఉంది? 4 రూపీస్. సో ఈ 4 రూపీస్ మిగిలిపోయింది. ఈ 4 రూపీస్ని ఏం చేస్తారు? ఎవరైతే ఖర్చు పెట్టింటారో వాడే మేనేజ్ చేస్తాడు. లేకపోతే మన ఫ్రెండ్స్లో ఎవరైతే మంచిగా రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారనమాట. సో ఈ 2 ఎగ్జాంపుల్స్తో, ఈ గ్రోసరీ బిల్ క్యాలిక్యులేటర్ అండ్ స్టూడెంట్ మార్క్స్ క్యాలిక్యులేటర్తో మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ని ఎలా యూస్ చేయాలో అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ బై బై.